నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, నారా బ్రాహ్మిణి ఇప్పుడు లోకేష్ కోసం మంగళగిరిలో ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో బాగా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఈవిడ ఎఫెక్ట్ ఏమైనా మంగళగిరిలో ఏమైనా ఉంటుందా అంటే లోకేష్ గెలవడానికి? అండ్ ఈవెన్ భువనేశ్వరి కూడా చేస్తున్నారు ప్రచారం. సో ఎలా ఉంటుంది వీళ్ళ ఎఫెక్ట్? బాగుంటుంది. అంటే బ్రాహ్మిణి గారు అడపాదడప రాజకీయ సమావేశాలకు టీడీపీకి సంబంధించి లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు కూడా ఆవిడే హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఎదురొచ్చి మరి సాగించారు. అది బాగా సక్సెస్ అయింది. అంటే ఈ ప్రతి మగాడికి కూడా మొదటి మగాడు వెనుకున్న విజయం మొదటిది తల్లి అయితే రెండోది ఖచ్చితంగా భార్య ఉంటుంది. ఆ తర్వాత అక్కచెల్లెలు కూడా ఉంటారు, కాదనట్లేదు. అయితే బ్రాహ్మణి ఎంత మేధావి, అన్ని రకాల ఆమెకి అందం ఉంది, చదువు ఉంది, తెలివి ఉంది. ఇప్పుడు ఈరోజు ఆవిడ సమ్ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ లో ఉన్నారంట. ఏది హెరిటేజ్ ఆఫ్ కోర్స్ వీళ్ళు ఫార్చ్యూన్ గ్రూప్ కి ఎప్పుడో ఇచ్చేసారు. బట్ ఇప్పటికీ చంద్రబాబుదే హెరిటేజ్ అన్నట్టు కూడా చాలా మంది దుమ్మెత్తి పోసే ప్రయత్నంలో భాగంగా చేస్తుంటారు. బట్ ఆవిడ టాలెంట్ గురించి మాట్లాడుతుంది. అంటే ఒక సూపర్ స్టార్ కూతురు, ఒక మాజీ ముఖ్యమంత్రి కోడలు, ఒక మహానటుడి తాలూకు మనవరాలు, ఎన్టీఆర్ గారు మనవరాలు కదా. మరి అవన్నిటిని కూడా ఆమెమి కేర్ చేయకుండా ఎక్కువగా ఊరికే మీడియాలోనూ ఎక్కడెక్కడ కనబడే హడావడి ఉండదు కదా. ఎప్పుడైనా ఈవెన్ చంద్రబాబు గారికి అరెస్ట్ అయినప్పుడు కూడా వచ్చారు, కొవ్వొత్తులు ర్యాలీలు అవి చేశారు. అట్లాంటి చేయడం వల్ల కొంత స్తబ్దుగా ఉన్నది కూడా హైప్కి వచ్చింది కదా జనాల్లో కూడా. అంతవరకు టీడీపీ శ్రేణులు ఒక మోస్తరుగా ఉన్నది ఒక్కసారిగా హైపర్ యాక్టివ్ అయిపోయి గ్రాఫ్ పెరిగింది కూడా బాబు గారు అరెస్ట్ తర్వాత. సో అప్పుడు కూడా ఆవిడ వంతు కోడలుగా ఆవిడ బాధ్యత ఆవిడ నిర్వర్తించింది. ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అన్యాయానికి సంఖ్యలు అన్నట్టు కూడా ఆవిడ ట్వీట్ కూడా చేసింది. అంటే ఇలాంటివి ఉన్నప్పుడు ఇవాళ ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు మరలా పోటీ చేయబోతున్నారు కాబట్టి మంగళగిరి లోకేష్ నియోజకవర్గంలో వివిధ రకాల వర్గాలతో, వర్ణాలకు చెందిన వ్యక్తులతో కూడా మాట్లాడి సాధక బాధలు తెలుసుకొని ఏంటి నెక్స్ట్ ప్రభుత్వం ఎలా చేస్తుంది, నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం ఎటువంటి లబ్ధి చేకూర్చేలా చేస్తుంది అని కూడా అడిగి తెలుసుకోవడం. అంటే ఇవాళ చేయడానికి కూడా ప్రాధాన్యత. ఎందుకంటే ఈరోజు ఏప్రిల్ 20 చంద్రబాబు నాయుడు గారు బర్త్డే. సో బర్త్డే కాబట్టి ప్రజల్లోనే కేక్ కట్ చేసుకుందాం అనే ఉద్దేశంలో కార్యకర్తలతో పాటు అక్కడ సామాన్యులతో పాటు వెళ్ళి మాట్లాడి మిర్చి సంబంధించిన వాళ్ళ కూలీలతో కూడా మాట్లాడి సెలబ్రేట్ చేశారు. దీన్ని ఒక వెర్షన్లో చూస్తే ఇదంతా పొలిటికల్ మైలేజ్ కోసం కామన్ లేరా అని అంటారు. మరో వెర్షన్లో చూస్తే ఆవిడకి ఏముంది, మామూలుగా ఎక్కడో కేక్ కట్ చేసేసి ఒక 1000 పులిహోర పొట్లాలో బిర్యానీ పొట్లాలో అందరికి పంచుకుంటూ వెళ్ళిపోతే అయిపోయింది ఆయన పేరు చెప్పి. ఇట్లా జనాల్లోకి వెళ్ళి ఒక రోజంతా కేటాయించి బిజీ షెడ్యూల్ ఉంటాయి వాళ్ళకి. చాలా మందికి హైర్ అఫీషియల్స్ మనం అనుకుంటున్నాం ఏముంది, పొజిషన్ పెరిగే కొద్దీ హాట్ సీట్ పెరిగిపోతుంది. ఆ హాట్ సీట్ వల్ల ప్రెషర్ పెరుగుతుంది, మీటింగ్స్, కాల్స్, అవి ఇవి, పర్సనల్ లైఫ్ చాలా మిస్ అవుతుంటారు. బట్ అవన్నిటి కూడా పక్కన పెట్టి కేటాయించడం అనేది ఒక విధంగా యాడింగే. ప్లస్ కుటుంబం కోసం చేస్తుంది కదా, తను కూడా ఎవరి కోసమో చేయట్లేదుగా, తన భర్త కోసం తను చేసుకుంటుంది. భర్త చేస్తేనే పార్టీ కోసం చేసినట్టే. పార్టీ కూడా ఎవరిది, తాతగారు స్థాపించిన పార్టీగా, వేరే ఎవరిదో కాదుగా. కుటుంబం కోసం చేస్తున్నట్టేగా, భర్త కోసం, మామగారు కోసం చేస్తున్నట్టేగా. పనిలో పనిగా ప్రజల మధ్యలో అలాగా కార్యకర్తల మధ్యలో నిర్వర్తించుకోవడం అనేది కూడా చిన్న ఎక్కడో. ఇప్పుడు ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కదా, మాట్లాడుకోంగా ఆవిడ గురించి. జనరల్గా చాలా ఆర్టికల్స్ లో కూడా చదివాను. ఆవిడ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు కొన్ని సభల్లో చూస్తే చాలా బాగుంది. ఆ మనిషి అంటే భగవంతుడు అన్ని కళలు ఒక వ్యక్తిలో ఇచ్చాడా అని కూడా అనిపిస్తుంది ఆవిడ చూస్తే. రేర్గా ఉంటారు. ఇప్పుడు మా ఫాదర్ పెద్ద ఇది అని చెప్పి బిల్డప్ ఇచ్చి ఏదైనా చేసేవాళ్ళు కూడా ఉన్నారుగా. ఇవాళ రేపు యూట్యూబ్లో స్టార్ అయిన వాళ్ళే నానా హంగామా చేసి బిల్డప్ ఇస్తున్నారు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళు చేస్తే తప్పే ఉంది, కానీ అలా చేయట్లేదు, ఒబీడియంట్గానే ఉంటున్నారు. ఎందుకంటే ఒక మిత్రుడితో నా ఎలాగే ఆర్గ్యుమెంట్ ఉండేది. చాలా మంది అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట వాడు. నేను ఏముందా పవన్ కళ్యాణ్ ఊరికి వెళ్ళంటే, ఏముందిరా కాలేజీ డేస్లో మనం చదువుకు మనం సైకిల్ మీద వస్తున్నాం కాలేజీకి, వాడు చూడు బైక్ మీద వస్తున్నాడు, బైక్ మీద వస్తున్నా కూడా కళ్ళు నేల మీద ఉండట్లేదు, వాడికి బిల్డప్ ఇస్తున్నాడు, అమ్మాయిలు ఎదురుగా చెక్కలు కొడుతున్నాడు, జస్ట్ తీరా చూస్తే వాళ్ళ నాన్న ఒక బ్యాంక్ ఎంప్లాయీ, వాడికి అంత బలుపు ఉంటే ఎంత క్రేజ్ ఉండి, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, ఎంత హ్యుమానిటీ లెవెల్స్ ఉన్న ఒక హీరోకి ఏ రేంజ్ లో ఉండాలిరా. బట్ ఆయనకి అలా లేదు కదా.
ఫోన్ ఒకవేళ ఉందే అనుకుందాం, ఆయన ఇంట్రావర్ట్ పొగరు మాట్లాడడం ఉన్ని. ఆఫ్టర్ ఆల్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ పిల్లడికే ఆడు బైక్ మీద వచ్చిన వాడికి అంత బిల్డప్ ఇస్తే, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి సినిమా కోట్లు తీసుకున్న వాడికి బలుపుంటే తప్పే ఉంది. ఒక వెర్షన్లో అలా చెప్పాడు. అలాగా ఇప్పుడు ఈ చిన్న సైజు ఇండస్ట్రీలోనో లేదా అప్పుడప్పుడు వస్తున్న అప్కమింగ్ హీరోయిన్లు కానీ లేదా చిన్న చిన్న బిజినెస్ నడిపించే వాళ్ళే ఇవాళ రేపు స్కోడాలు ఆడి కార్డులో వచ్చి రాని తెలుగుతో అండ్ సో అని మాట్లాడుతున్నారు. మరి అంత ఒక మహానటుడు మనవరాలు, ఒక సూపర్ స్టార్ కూతురు, ఒక మాజీ ముఖ్యమంత్రి కోడలు, ఇంత మరి ఫేమ్ ఉన్నప్పుడు ఆవిడ ఇంకెంత విరవీగిపోవాలి. ఇప్పుడు కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ర్యాంక్లో ఉన్న ఆవిడ, కానీ అలా లేదు కదా. అది కూడా ఆ యాంగిల్లో కూడా మనం ఆలోచించాలి. పొలిటికల్ మైలేజ్ అనే విషయం ఒక పక్కన పెడితే ఆ యాంగిల్ కూడా ఆలోచించి, అవును కదా అట్లా ఎవరు నచ్చుతారు, ఎవరు అలాగ రావడానికి ఇష్టపడతారు, ఏముంది డబ్బులు పడేస్తే అన్నీ అవుతున్నాయిగా ఇవాళ రేపు. పడేస్తే ఎవరో ఒకరు కార్యకర్తలకి ఏముందమ్మా మాకు 20 లక్షలు పడేసామంటే సెలబ్రేట్ చేయరా చంద్రబాబు గారు బర్త్డే అని ఈజీగా చేస్తారు. కళ్ళకు అద్దుకొని తల మీద పెట్టుకొని తల మీద చెప్పులు పెట్టి ఊరేగించి కూడా చేస్తారు. అలే రావాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి అది ఆ వెర్షన్లో కూడా ఆలోచించాలి. ఇలా రావడం వల్ల కూడా ఖచ్చితంగా ఒక మైలేజ్ వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎలాగైతే నిజంగా అంత పెద్ద హీరోయిన్ అంత సింపుల్గా ఎలా ఉంటాడో అనే ఇమేజ్ ఎలాగైతే వచ్చిందో, ఇప్పుడు ఈవిడి పరంగా కూడా అరే ఇప్పుడు లోకేష్ కూడా ఎన్ని విమర్శించారమ్మా. వర్మ లాంటి వ్యక్తి తిరిగి మెచ్చుకున్నాడంటే చూడండి. రామ్ గోపాల్ వర్మ విమర్శించే వ్యక్తి, ఆయన నిజంగా మనం అనడం వల్ల ఏంటో ఆయన చాలా చేంజ్ చేయడానికి కూడా చెప్పాడు. ఆయన నిజంగా కదా, బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాడు, మేకోవర్ అయ్యాడు, మాట తీరు మార్చాడు ఆయన. ఇప్పుడు ఆయన అంటే భయపడుతున్నారు ప్రతిపక్షాలు కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా. నెక్స్ట్ ఆయన వస్తే మా పరిస్థితి ఏంటి అన్నట్టు భయపడుతున్నారు. అలా ఎలా చేసుకున్నాడు, మాట్లాడడం రాదన్నారు. ఇప్పుడు అంతకన్నా దారుణంగా మాట్లాడతాం. మొన్న ఒక మంత్రి అయితే ఎంత దారుణంగా మాట్లాడారంటే, మనకు ఈ 100 ఏళ్ల స్వతంత్రంలో మనం 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాడు. 100 ఏళ్ళ స్వాతంత్రం అంటే 75 జరుపుకోవడం ఏమైనా పంతులు ఉందా అంటే ఇలా మాట్లాడే తలా తోకలేక మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఆనియన్స్ అంటే బంగాళదుంపలు అని ఏదో. మరి అవన్నీ మిస్టేక్సే కదా. మరి అలా మాట్లాడే వాళ్ళని ఏమనాలి? ఈయన పప్పు అంటే ఆయన వాళ్ళు శుద్ధ పప్పు అనాలా? కాబట్టి మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. దాని నుంచి మేకోవర్ అయ్యి దాని నుంచి తనకు తాను మార్చుకొని ఇది అవ్వడం అనేది గొప్ప విషయం. అట్లాగా ఆవిడ రావడం అనేది ఖచ్చితంగా లోకేష్ గారికి ప్లస్ అవుతుంది, పార్టీకి కూడా ప్లస్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నా కదా. మరోవైపు మీరు అన్నట్టు భువనేశ్వర్ గారు కూడా ఎప్పుడు ఆవిడ ఒక ఎన్టీఆర్ గారు అమ్మాయి అయిన ఇది కూడా ఇప్పుడు ఉండదు, ఎక్కడ రాదు ఆవిడ. మొదటిసారి ఆయన అరెస్ట్ అయిన తర్వాత వచ్చిన సందర్భాలే తప్ప ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారితో వచ్చినా కూడా ఈ ధ్వజావరోహణం, పట్టు వస్త్రాలు సమర్పించడం ఇలాంటి సందర్భాల్లో కనబడ్డారా తప్ప పార్టీకి సంబంధించి ఎప్పుడు కనబడలేవు మరి. కాబట్టి అది ఒక విధంగా పార్టీకి కుటుంబానికి ప్లస్, పార్టీకి కూడా ప్లస్ అవుతుంది. కార్యకర్తలు కూడా ఒక ఉత్సాహం నింపిన వాళ్ళు అవుతారుగా. ఆ యాంగిల్లో కూడా చూడాలి.